ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. ఇవాళ జరిగిన సంఘటనలన్నీ కూడా మన మీడియాలో చూస్తా ఉన్నాము. వైసీపీ నాయకులు మరి అనవసరంగా మరి మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనవసరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీటన్నిటి కూడా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. వ్యక్తిగతంగా ఎవరినిగో దూషించే అవసరం లేదు. ఇంతకుముందు గడిచిన 5 ఏళ్లుగా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూడా మన నాయకుడి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కన్ను మిన్ను కానకుండా మరి అనవసర వ్యాఖ్యలు చేయడం అనేది మేము ఖండిస్తా ఉన్నాము. ఏ నాయకుడైనా కానీ ఎవరి మీద అయినా కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎప్పుడు మంచి పద్ధతి కాదు. మనం అందరం కూడా ఒక మంచి కుటుంబాల్లో తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళం కాబట్టి ఒక మంచి ప్రవర్తనతో మనం మెలగాలి. అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు అనవసరమైన నోరు దాటం అనేది మంచి పద్ధతి కాదు. మరి ఇటువంటి వ్యాఖ్యలు మేము ఖండిస్తూ మరి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యల్ని అందరం కూడా ఖండిస్తా ఉన్నాము. మరి ఇటువంటి వ్యాఖ్యలు మళ్ళీ పునరావృతం కాకుండా వైసీపీ నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.